హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్లో ఉన్నామండి. 7th క్లాస్ సోషల్లో మనకు థర్డ్ లెసన్ అయినటువంటి ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ నేర్చుకుంటున్నాం. దీంట్లో పార్ట్ 1 ఉంటుంది, అలాగే పార్ట్ 2 ఉంటుంది. కాబట్టి మేము జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే. కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి, అట్లాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే అండి. మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి వాట్సాప్ గ్రూప్ అంటే దానికి సంబంధించినటువంటి ఛానల్స్ ఉన్నాయి. రోజు పీడిఎఫ్ అలాగే పేపర్ క్లిప్స్ పెడుతున్నాము. మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వగలరు. మనం ఇక్కడ డైరెక్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏంటిది ట్యాంక్స్ అంటే ఏంటిది, చెరువులు, తర్వాత గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు, వీటి గురించి ఇచ్చారు. మనం ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోతే దానికన్నా ముందు కొన్ని మనము ఒకటి ఇక్కడ మనకు ఇంపార్టెంట్గా మిషన్ కాకతీయ ఇచ్చారు. ఆఫ్టర్ 2014 మనకు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. తర్వాత చూసుకున్నట్లయితే మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు అనే ఒక థీమ్ తోటి మిషన్ కాకతీయ అనేది మనకు ఏంటిది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఇది ఒక స్కీమ్ లెక్క, అంటే ఒక ప్రోగ్రామ్. తర్వాత దీని యొక్క ఏం ఏంటిది, అసలు ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ స్టేట్, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ స్టార్టెడ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఇన్ ద స్టేట్. ఏంటిది మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటే ఏంటిది, చెరువులు ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైనా తవ్వకాలు లేకపోతే ఏమైనా పూడ్చు అంటే ఏంటిది, ఏమైనా రిపేరింగ్ ఉంటాయి కదా, అట్లాంటివి. ద ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయ వేరు, మిషన్ భగీరథ వేరు. మిషన్ భగీరథ అంటే ఏంటిది, మనకు ఏంటిది డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది. మన ఊరు మన చెరువు ఎయిమ్ టు రిమూవల్ ఆఫ్ స్లిట్ ఫ్రమ్ ట్యాంక్ బెడ్స్ అండ్ రిపేర్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్యాంక్ బండ్స్ ఆన్ అబౌట్ 47,000 ట్యాంక్స్. అంటే 47,000 చెరువులు వాళ్ళు రిపేర్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి మట్టిని తీసేసి మంచిగా దాన్ని ఎట్లా రీఫ్రెష్గా చేయాలి అన్నట్టు రిపేరేషన్. తర్వాత ఫైండ్ అవుట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ యువర్ ఏరియా, హౌ మెనీ ట్యాంక్స్ హ్యావ్ బీన్ ఇంప్రూవ్డ్ అండ్ వెదర్ పీపుల్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్. మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి ఏమైనా బెనిఫిట్ అయిందా లేదా అనేది. తర్వాత మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్, ఇది అంటే గ్రౌండ్ లెవెల్. ఇక్కడ వాటర్ ఉంది, ఇదంతా కూడా బావి. తర్వాత ఇదంతా కూడా టాప్ సాయిల్, సాఫ్ట్ ప్రీవియస్ రాక్, ఇంపీర్వియస్ గ్రానైట్ ఆర్ షేల్ షేక్. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకు ఇది వెల్ 1, వెల్ 2, వెల్ 3, వెల్ 4. ఇక ఇది సమ్మర్, ఇది మీరు ఒక్కసారి గమనించండి. ఇదంతా కూడా సమ్మర్ది. ఇది ఎక్కువ తవ్వీరు, ఇది తక్కువ, ఇది ఇంకొక తక్కువ. దీంట్లో ఎవరికి ఫస్ట్ ఎండిపోతుంది, వీనికి ఎండిపోతుంది, తర్వాత వీనికి, తర్వాత వీనికి, తర్వాత వీనికి, ఇట్లుంటుంది అన్నట్టు. కాబట్టి గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ ఇది సమ్మర్లో, అంటే వీడు సమ్మర్లో పంటలు వేసుకోలేరు. ఓకే, నెక్స్ట్ ఇది మనం పిక్చర్ మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా అండి, మనం డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా. ఓకే అండి, ట్యాంక్స్ అండ్ గ్రౌండ్ వాటర్స్ మిషన్ కాకతీయ, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, మన ఊరు మన చెరువు మన అందరికీ తెలిసిందే. రామప్ప చెరువు ఎక్కడ ఉంది, మనకు జయశంకర్ భూపాలపల్లిలో ఉంది. అలాగే 47,000 ట్యాంక్స్ అనేది రెనోవేట్ చేయడం జరుగుతుంది. తర్వాత బేస్తా అంటే ఏంటిది అంటే ఇది ఒక తెగ. అంటే ఏంటిది, మనము రివర్స్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్ కాదు కదా, మనకు ముదిరాజులు, తర్వాత గోండ్ల అంటే చేపలు పట్టే వాళ్ళ కులాల పేర్లు అన్నట్టు అవి. గోండ్ల అండ్ ముదిరాజు అనేటివి మనము తేనుగా అని కూడా అంటాము. తర్వాత నీరటి లేదా నీటి కట్టే మనిషి అంటే ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఎవరు మన చెరువుకు కాపరి ఉంటాడు కదా, దాన్ని ఆ పేరుతోటి పిలుస్తాం. మనకి ఇక్కడ ఒక ఏంటిది, సూర్యాపేటలోని కోదాడలో మనకు ఒక బేతవులు అనేటువంటి విలేజ్ ఇచ్చారు. దాంట్లో వీరాలాదేవి ఏంటిది చెరువుకు సంబంధించిన ఒక స్టోరీ ఇచ్చారండి. బేతవులు రెడ్డి అని అక్కడ ఉన్నటువంటి అతని వైఫ్ వీరాలాదేవి లేదా ఈరాలాదేవి అని కూడా మనం అంటాము. ఆమె పేరు మీద ఏం చేసిండు, చెరువు తగ్గించిండు. ఓకే, అది ఫస్ట్ 300 ఎకర్స్ ఉండేది, తర్వాత 1900 ఎకర్స్ అయిపోయింది. దాదాపుగా మనకు 600 ఫ్యామిలీస్ ఆఫ్ బేస్తా అంటే ఏంటిది గంగపుత్ర తెగవాళ్ళు, తర్వాత ముదిరాజ్ కమ్యూనిటీస్ ఆ చెరువు మీద ఆధారపడి ఉన్నారంటే ఆ గ్రామంలో నివసిస్తున్నారు. 60 to 70 హౌస్ హోల్డ్స్ ఫిషింగ్ చేస్తారు. అంటే వాళ్ళు చేపలు పడతారు ఎక్కువగా. ఎప్పుడు అంటే మార్చ్ అండ్ ఏప్రిల్లో పడతారు. ఇక్కడ మనము చిన్న పరుష వల అంటే 13 హోల్స్ ఉంటాయి, 30 హోల్స్. పెద్ద పరుష వల అంటే 60 హోల్స్, అంటే
చిన్న వల, పెద్ద వల అని కూడా అంటాం. దానిని మనం సన్నపు వల, దొడ్డు వల కూడా అంటాం. సన్న వలలో బుడ్డ పరిగెలు, చందమామలు అవి తర్వాత అవి పడతాయి అన్నట్టు. దొడ్డు వలలో 5 kgs వరకు అట్లా పెద్ద పెద్దవి పడతాయి. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ 4 to తర్వాత 8 వరకు చేపలు పట్టే టైం ఇది. మళ్ళీ 1 to 4కి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్కి. తర్వాత సొసైటీలో వాళ్ళకు ఒక సొసైటీ ఉంటుంది. సొసైటీలో జాయిన్ అవ్వాలంటే 2.5 acres ఉండాలి. అంటే 1 hectare ఈజ్ ఈక్వల్స్ టు 2.5 acres. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అంటే 339 మెంబర్స్ ఉన్నారు. మనకు టెక్స్ట్ బుక్ ఆధారంగా సొసైటీ పేస్ 2,35,000 టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషర్స్ ఫర్ ఫిషింగ్ ఇన్ ద ట్యాంక్. ఆ చేపలు పట్టాలంటే దాదాపుగా 2,35,000 ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషర్స్ ఉంటుంది కదా, దాన్ని మనము ఆ సొసైటీకి కట్టాలి. ఎవరు? ఈ మెంబర్స్ అనేవాళ్ళు. రాకర్స్ విచ్ హ్యావ్ క్రాక్స్ ఆర్ పోర్స్, మినేట్ హోల్స్ ఇన్ దెమ్ అండ్ కంటైన్ వాటర్ ఆర్ కాల్డ్ పర్వియస్ రాక్స్ ఆర్ మృదువైనటువంటి రాతిపొర. ఒక్కటే మాట చెప్పాలంటే ఇప్పుడు ఇది రాకు, దానికి హోల్స్ ఉంటాయి కదా, అంటే నీటిని పంపిస్తాయి కదా, నీటిని తీసుకుంటాయి. అంటే హోల్స్ ఉన్నవేమో పర్వియస్, హోల్స్ లేనివి ఏంటిది ఇంపెర్వియస్. అంటే ఏంటిది? గ్రానైట్, కడప, లైమ్ స్టోను అంటే ఇది స్ట్రాంగ్గా ఉంటాయి, దీంట్లో వాటర్ అనేది పోవు. ఓకేనా. ఇంక్ అనేది కాదు. ఎక్కువ తెలంగాణలో ఇంపెర్వియస్ అనే రాక్సే ఉన్నాయి. ఓకేనా అండి. తర్వాత ద లేయర్ ఆఫ్ వాటర్ విచ్ అక్యుములేట్స్ అండర్ ద గ్రౌండ్ ఎమాంగ్ రాక్స్ ఈస్ కాల్డ్ అక్విఫైర్. అంటే ఏంటిది? దాంట్లో కింద లేయర్ అనేది ఉంటుంది కదా, ఆ లేయర్ని మనం అక్విఫైర్ అంటాం. అది గ్రౌండ్ వాటర్ని ఏం చేస్తుంది, అక్కడ ఏం చేస్తే అక్యుములేట్ చేస్తుంది. అంటే ఆ లేయర్ అనేది థిక్నెస్గా ఉంటే ఆ గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉంది అన్నట్టు అర్థం దాన్ని. తర్వాత వాటరిస్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటిది? వెజిటేషన్ లైక్ ట్రీస్, గ్రాసెస్, బర్డ్స్ అండ్ ఎన్హాన్స్ గ్రౌండ్ వాటర్ హెల్ప్స్ టు రీచార్జ్ గ్రౌండ్ వాటర్. అంటే ఏంటిది? ఇప్పుడు మిషన్ కాకతీయ లెక్క మిషన్ మనకి ఏంటిది? హరితహారం ప్రోగ్రాం పెట్టారు కదండి. హరితహారం మనకు చెరువుల పంట, తర్వాత అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, ట్రీస్, గ్రాస్ అవన్నీ పెంచితే ఏమవుతుంది? గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనము వాటరిస్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని అంటాము. ఇలాంటి మంచి మంచి క్లాసెస్ మన లెర్నర్ జోన్లో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజుతోటి మనకు దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అయిపోయినాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మాకు కాంటాక్ట్ అవ్వగలరు. ఓకే అండి. థ్యాంక్ యూ.